ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ దెబ్బకి అన్ని ఈవీ కంపెనీలు కూడా బెగబెట్టు కూర్చున్నాయి. ఈ కంపెనీ ఏమో ఆఫర్ల మీద ఆఫర్లు, డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు ప్రకటించేసరికి ఇతర కంపెనీలు కూడా డిస్కౌంట్లు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీవీఎస్ కానీ, లేకపోతే మనకి యాంపియర్ కంపెనీ కానీ, హీరో వేదా కానీ ప్రతి ఎలక్ట్రిక్ కంపెనీ కూడా తప్పని పరిస్థితుల్లో డిస్కౌంట్ ఇవ్వాల్సిన పరిస్థితి, లేదంటే కొత్త రేంజ్ వేరియంట్తో తక్కువ ప్రైస్లో ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. కాకపోతే ఒక్క ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఉంది భయ్య. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం కాస్త వెరైటీ. అదే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 2024 సంవత్సరంలో దాదాపుగా అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు డిస్కౌంట్లు పెంచితే వీళ్ళు మాత్రం రూట్ సెపరేట్ అని చెప్పి రేట్ని అయితే పెంచారు. అయితే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు, పోటీ పెరిగిపోతుంది, పెట్టుబడులు ఆవిరైపోతున్నాయి. ఇటువంటి టైంలో అయినా సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ని రేటు తగ్గిస్తారా? కనీసం 30,000 రూపాయల నుండి 40,000 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉందా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న. Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ని 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్తో ₹1,00,000కే మార్కెట్లోకి లాంచ్ చేస్తే మీరు ఆ స్కూటర్ని కొంటారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇక మన Simple.1 గురించి మాట్లాడుకుంటే, Simple.1 స్కూటర్ మొదట్లో కస్టమర్లు కష్టపెడితే ఆ తర్వాత కంపెనీ కష్టాల్లోకి వెళ్ళింది. కస్టమర్ల దగ్గర నుంచి ₹1,947 వసూలు చేసి ప్రీ బుకింగ్ అమౌంట్ అయితే తీసుకున్నారు. అయితే ఆ తర్వాత డెలివరీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు కస్టమర్లు. 2021 సంవత్సరంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్ స్టార్ట్ చేస్తే కస్టమర్లు డెలివరీ కోసం కంపెనీ అయితే పట్టపగలే అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపించేసింది, కానీ స్కూటర్ని మాత్రం చూపించలేకపోయింది. ఇక 2023 సంవత్సరంలో సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ని మరొకసారి రీలాంచ్ చేశారు. అయితే ఈసారి కంపెనీకి కష్టకాలం ఎదురైంది. మబ్బుల్లో సబ్సిడీ అనే వర్షం కురుస్తుంది అనుకుంటే సూర్యుడు అయితే కనిపించాడు. సబ్సిడీలు అయితే దాదాపుగా తగ్గించేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ దెబ్బ తగిలింది. 2023 సంవత్సరంలో సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు పెంచి మార్కెట్లోకి లాంచ్ చేశారు. అయితే ఎందుకు ఈ టైంలో సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు తగ్గించాలి? దాని గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఈ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న వేరియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో మనకి 5.1 కిలోవాట్-అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఒకటేమో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, 3.7 కిలోవాట్-అవర్ల కెపాసిటీ, అలానే 1.4 కిలోవాట్-అవర్ల కెపాసిటీ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. రెండు కలిపి 5.1 కిలోవాట్-అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో వీళ్ళు 212 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. కస్టమర్లు వచ్చి రియల్ రేంజ్ 150-170 వరకు వస్తుందని చెప్పి కొంతమంది కస్టమర్లు అయితే చెప్తున్నారు. ఇక ఈ స్కూటర్లో మనకి 105 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఇస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ వచ్చి రీసెంట్ గా ₹166,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి 30 లీటర్ల బూట్ స్పేస్ ఇస్తున్నారు. ఇక ఇందులో ఇంకొక వేరియంట్ కూడా ఇస్తున్నారు, Simple.1. సింపుల్ గా చెప్పాలంటే Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ సేమ్ ఇదే. ఇటు వచ్చి ఏంటంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని తగ్గించారు. సో బ్యాటరీ ప్యాక్ వచ్చి మనకి 3.7 కిలోవాట్-అవర్ కెపాసిటీతో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఒకటే ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల బూట్ స్పేస్ కూడా పెరిగింది. 35 లీటర్ల బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. ఈ కీ ఎలక్ట్రిక్ స్కూటర్ని ₹140,500 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. ఇప్పుడు మన Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ ని ఎంత తగ్గించొచ్చో ఒకసారి మాట్లాడుకుందాం. Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నిజానికి కాంపిటేటివ్ ప్రైసింగ్ పెట్టారు. ప్రెసెంట్ ₹166,000 రూపాయలు. ఇప్పుడు అదే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో టీవీఎస్ ఐక్యూ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి ₹186,000 రూపాయలకి లాంచ్ చేశారు. అంటే ₹20,000 రూపాయలు తక్కువకే Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. కాకపోతే Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడున్న ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే అది ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్తుంది. ఏథర్ ఎనర్జీకి అయితే కొంచెం ఎక్కువ, అలానే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ అనే టైంలో ప్రైసింగ్ అయితే ఉందన్నమాట. సో కాస్త ఈ వీళ్ళు ₹166,000 రూపాయలు కాకుండా ఒక ₹155,000 రూపాయలు ప్రైస్ పెడితే బాగుంటుంది. సో కాస్త కాంపిటేటివ్ ప్రైసింగ్, ఎందుకంటే ఈ ప్రీమియం సెగ్మెంట్కి వచ్చేసినప్పుడు ఆబ్వియస్గా ₹150,000 రూపాయల వరకు పెడతాం అనుకునే వాళ్ళు ఆల్రెడీ ఏథర్ ఎనర్జీ దాదాపుగా 6 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది కాబట్టి అటువైపు కస్టమర్లు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి సో ₹155,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ పెడితే కొంచెం వీళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయం ఏంటంటే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు దృష్టి పెట్టాల్సిన ప్రైస్ మీద, Simple.1 మీద. ఎందుకంటే Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ని వాస్తవానికి 2023 సంవత్సరం డిసెంబర్లో ₹1,00,000 లాంచ్ చేశారు. కాకపోతే వీళ్ళు ప్రీ బుకింగ్ బటన్ పెట్టడం మర్చిపోయారేమో తెలియదు, కానీ ప్రీ బుకింగ్ చేసుకునే అవకాశం లేకుండానే 2024 సంవత్సరంలో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ని అమాంతం ₹40,000 రూపాయలు పెంచేసి ₹140,000 రూపాయలు చేశారు. వీళ్ళ ప్రైస్ని ₹140,000 రూపాయలు పెట్టేసరికి వీళ్ళు మధ్యలో ఓలాకి ఏథర్కి మధ్య నలిగిపోతూ ఉన్నారు ఈ ప్రైసింగ్ వచ్చేసరికి. సో దాంతో కస్టమర్లు మోస్ట్లీ ఏమవుతుందంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఓలాకి కానీ లేకపోతే ఏథర్కి కానీ షిఫ్ట్ అయిపోయే కస్టమర్లు ఎక్కువగా ఉన్నారు. సో ఇప్పుడు సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు టార్గెట్ చేయాల్సిన ప్రైసింగ్ సెగ్మెంట్ ఎంత అంటే ₹1,00,000 నుండి ₹110,000 ప్రైస్ సెగ్మెంట్. సో ఎందుకు 1,00,000 నుండి ₹110,000 ప్రైస్ సెగ్మెంట్ని టార్గెట్ చేయాలంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ని చూస్తే ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. వీళ్ళు 3 కిలోవాట్-అవర్ బ్యాటరీ ప్యాక్తో 150 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. దాంతో రియల్ రేంజ్ ఎంత లేదన్నా 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అలానే రీసెంట్గా యాంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేశారు. ₹110,000
136 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, రియల్ రేంజ్ ఎంత లేదన్నా ఒక 110 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఓలా S1X 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ని ₹1,00,000కి లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 190 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తారు 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. సో దీనికన్నా ఎక్కువ రేంజ్ ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్తో వస్తుంది. ఈవెన్ ఇదే PMSM మోటార్ ఆఫర్ చేసే వేరియంట్ అయితే ఏతర్ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. ₹1,10,000కి వీళ్ళు రియల్ రేంజ్ 105 కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్లో ఆల్రెడీ సింపుల్లోనే ఏదైతే 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నా రియల్గా వచ్చేసరికి ఒక 115 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది దానికి ఉన్న పర్ఫార్మెన్స్ ప్రకారం. ఏతర్ 450Xని రెఫరెన్స్గా తీసుకుంటే 110-115 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అదే రేంజ్ ఇచ్చే స్కూటర్లు ఆల్రెడీ కస్టమర్కి కావాల్సిన రేంజ్ని సాటిస్ఫై చేసే విధంగా 4 స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కదా. ఈ ఇంకా తక్కువకి ₹1,10,000 ప్రైస్ సెగ్మెంట్లో. ఇప్పుడు Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ సేమ్ ప్రైస్ కొనసాగిస్తే వాళ్ళ కాంపిటేటర్స్ ఎవరవుతారు? ఓలా S1 Pro Gen 2 వేరియంట్, TVS iQube, బజాజ్ చేతకి 3 వేరియంట్స్ ఉన్నాయి. సో ఈ 3 వేరియంట్స్కి ఆల్రెడీ ఒక కన్సాలిడేట్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఆ పర్టికులర్ బ్రాండ్స్ కొనేవాళ్ళు. సో ఆబ్వియస్గా మోస్ట్ మార్కెట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒకసారి మనం కస్టమర్ మైండ్ సెట్తో ఆలోచిస్తే Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ ఏదైతే ఉందో వేరే ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఒక ₹1,10,000 రేంజ్లో ఇస్తున్నప్పుడు ₹30,000 ₹40,000 ఎక్స్ట్రా ఎందుకు పెట్టాలని చెప్పి కస్టమర్లు ఆలోచించే అవకాశం ఉంటుంది. పైగా Simple.1 కొనేద్దాం అనుకుంటే ఇదివరకు ఉన్నంత హైప్ కూడా తగ్గిపోయింది Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్కి. పైగా మార్కెట్లో ఎన్ని తిరుగుతున్నాయంటే మహా అయితే 200 ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా మార్కెట్లో తిరగట్లేదు Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్. మరి ఇవన్నీ చూసిన తర్వాత సీరియస్గా వీళ్ళు మార్కెట్ని గెయిన్ చేయాలనుకుంటే, కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనాలనుకుంటే వీళ్ళు టార్గెట్ చేయాల్సిన ప్రైస్ ₹1,00,000 నుండి ₹1,10,000 వరకు టార్గెట్ చేయాలి. ప్రస్తుతానికి సింపుల్ ఎనర్జీ కంపెనీకి ఉన్న ఆప్షన్ ఏంటంటే ఓలా, ఏతర్, TVS, బజాజ్ వంటి కాంపిటీషన్ తట్టుకుని వాళ్ళు మార్కెట్లో నిలబడాలి అనుకుంటే, ఒకేసారి ప్రైస్ తగ్గిస్తే ఏదో వేరేగా మెసేజ్ వెళ్తుందని అనుకుంటే కనుక వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కదా. రీసెంట్గా TVS పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గించినట్టుగా వీళ్ళు కూడా కాస్త పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇచ్చిన మోటార్ కెపాసిటీ కన్నా 8.5 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్తో కాకుండా ఒక 3.5 కిలోవాట్ల రేటెడ్ పవర్ PMSM మోటార్ ఇవ్వడం కానీ, ఒక 80 నుంచి 85 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో ఇంచుమించుగా అదే రేంజ్తో రియల్ రేంజ్ వచ్చి ఒక 115 కిలోమీటర్ రేంజ్ని టార్గెట్ చేసుకుని స్కూటర్ని తీసుకొస్తే, అంటే కాస్త పర్ఫార్మెన్స్ తగ్గిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళ కస్టమర్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇదే ప్రైస్ని కొనసాగిస్తే ఆ కంపెనీకి కష్టంగానే ఉంటుంది, ఈవెన్ ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్స్కి కూడా కష్టంగానే ఉంటుంది. ఆ ప్రైస్లో ఆ స్కూటర్ని అమ్మడం అనేది కాస్త కష్టంగానే మారిపోతుంది. సో దాని బదులు ₹1,40,000 ప్రైస్ని అట్లీస్ట్ ఒక ₹1,20,000 ప్రైస్ టార్గెట్ చేసుకుంటే, సో మినిమం 20,000 తగ్గించినా కూడా కాస్త మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంటుంది సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్కి. ఇంకా వీళ్ళు సీరియస్గా ఉన్నాను, ఖచ్చితంగా ఓలాకి, ఏతర్కి కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే బెస్ట్ ఏంటంటే ₹40,000 వరకు తగ్గించవచ్చు. ఇదేదో కొత్తగా తగ్గించినట్టు కాదు, వాళ్ళు డిసెంబర్లో ఏదైతే అనౌన్స్ చేశారో అది నిజం చేసి ₹40,000 వరకు కానీ తగ్గించి ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్లో Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసినట్లయితే, కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గించినట్లయితే వీళ్ళు మార్కెట్ బాగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒకటైతే చెప్పాల్సిన విషయం ఏంటంటే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ప్రైస్ని తగ్గించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ మార్కెట్లో వీళ్ళు ఉండాలని అనుకుంటే ఖచ్చితంగా తగ్గిస్తారు. అది 20,000 అవ్వచ్చు, లేకపోతే 30,000 అవ్వచ్చు, మనకు రానున్న రోజుల్లో తెలుస్తుంది. మరి చివరిగా ఒక మాట ఏంటంటే Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇంత ప్రైస్ తగ్గించి మళ్ళీ డెలివరీస్ విషయంలో మళ్ళీ ఆలస్యం చేస్తే దేవుడు కూడా కాపాడలేడు, అది మనం ఏం చేయలేము అనుకోండి. ఇది Simple.1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుందా లేదా వీళ్ళ మార్కెట్ గురించి పూర్తి సమాచారం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.